కష్టం అంటే ఏమిటో వాళ్ళకి తెలుసు, నష్టం అంటే మాత్రం వాళ్ళకి తెలియదు. మళ్ళా చెప్తున్నా, కష్టము నీకు తెలిసినట్లయితే నష్టము నీకు తెలియకుండా దేవుడు చేస్తాడు. ఎందుకని? కష్టే ఫలే, కష్టే ఫలే. కష్టపడుతున్నావా, ఖచ్చితంగా ఫలితాన్ని చూస్తావు. ఈరోజు కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ రేపటి దినాన ఖచ్చితంగా ఫలితాన్ని దేవుడు నీకు ఇస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి. సో నేను మొదటిగా వ్యాపారవేత్త. ఇప్పుడు వీళ్ళు చాలా పనులు చేస్తారు. ఏమిటి ఆ పనులు చెప్తాను, టైం చాలా తక్కువ ఉంది, త్వరగా చెప్పేస్తాను. చేపలు పట్టేవాళ్ళు ఎప్పుడు వెళ్ళి చేపలు పడతారు? రాత్రులు పడతారా, పగలు పడతారా? రాత్రులే వెళ్తారు. కారణం ఏమిటంటే వాళ్ళు వలలు వేసినప్పుడు చీకట్లో ఆ వల సముద్రంలో పడినప్పుడు చేపలకి కనిపించదు, కాబట్టి ఆ వలలో వచ్చి ఆ చేపలు పడతాయి. తెలివి తక్కువ ఏం చేస్తాడు, రాత్రంతా పడుకుంటాడు, పొద్దున్న లేచి వెళ్ళి చేపల కోసం వలలు వేస్తాడు. పైనేమో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ వలలు నీళ్ళల్లో పడినప్పుడు లోపల చేపలకి ఆ వలలు స్పష్టంగా కనిపిస్తాయి. వీడు రోజంతా కష్టపడతాడు కానీ వీడి మొఖానికి ఒక చేప దొరకదు. కారణం ఏమిటి? వీడికి టైమింగే తెలియదు. అర్థమవుతుందా? చేపలు పట్టే వాళ్లకు కాలంతో సంబంధం ఉంది, వాతావరణంతో సంబంధం ఉంది, కష్టంతో సంబంధం ఉంది. సో మొదటిగా వీళ్ళు రాత్రులు చీకట్లో సముద్రంలోకి వెళ్తారు. కనిపించదేమి, కనిపించకపోయినా సరే దేంతో వలలు వేస్తున్నారో చెప్పాలి. కనిపించట్లా కానీ దేంతో వలలు వేస్తున్నారు చెప్పండి కొంచెం. విశ్వాసం. దేవుడు ఉట్టి పుణ్యాన పేతుర్ని ఏర్పరచుకోవాలి. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే 12 మంది శిష్యుల్లో 7 చేపలు పట్టేవాళ్ళు. ఎంతమంది? 7 చేపలు పట్టేవాళ్ళు. అంటే 50% కన్నా ఎక్కువ మంది చేపలను పట్టేవాళ్ళని యేసుక్రీస్తు ఏర్పరచుకున్న కారణం తెలుసా? చాలా కారణాలు ఉన్నాయి, త్వరగా చెప్పేస్తాం. మొదటిగా వాళ్ళు విశ్వాసం మీద ఆధారపడి పని చేస్తారు, ప్రయాణం చేస్తారు. వాళ్ళ కళ్ళకు కనిపించదు కానీ విశ్వాసంతో వలలు వేస్తున్నారు. చేపలు కనిపించవు, విశ్వాసంతో వలలు వేస్తున్నారు. విశ్వాసంతో వలలు వేసి ఆ విశ్వాస ఫలితంగా పడిన ప్రయాసకు ప్రతిఫలంగా దోణి నిండా చేపల్ని తీసుకొచ్చేసి ఒడ్డున వాళ్ళు తీసుకొచ్చేసి, అఫ్కోర్స్ ఆ రోజుల్లో ఐసులు లేవు. ఇప్పుడు సాధారణంగా ఒడ్డుకు చేపలు వచ్చినప్పుడు ఏం చేస్తాను చెప్పండి? వెంటనే ఐస్ బాక్సుల్లో వేసేస్తారు. ఆ రోజుల్లో ఐస్ బాక్సులు లేవు. కొన్ని చోట్ల రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి. మనం ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్లో చేపలు పెట్టుకుంటాం. ఐస్ బాక్సులు కానీ రిఫ్రిజిరేటర్స్ కానీ ఆ రోజుల్లో లేవు. కాబట్టి ఏం చేసేవారంటే చేపలను పట్టిన వెంటనే వాతావరణం చాలా వేడిగా ఉండేది. ఇప్పుడైనా సరే మీరు వెళ్ళినట్లయితే గలిలయ సముద్ర తీరం చాలా వేడిగా ఉంటుంది, వాతావరణం వేడిగా ఉంటుంది సీజన్ని బట్టి. ఆ వేడిగా ఉన్న సమయంలో వాళ్ళు చేపలు పట్టినప్పుడు ఆ వేడి వల్ల చేపలు ఏమవుతాయంటే చచ్చిపోతాయి. సాధారణంగా నీళ్ళల్లోంచి చేపలను తీసుకొచ్చి మీరు పడవలో వేశారా అంటే అవి నీళ్ళలోనే బ్రతుకుతాయి, ఒడ్డున బ్రతకం. ఎప్పుడైతే పడవలో వాళ్ళు చేపలను వేస్తారో అవి వెంటనే సాధారణంగా కాసేపు చచ్చిపోతాయి. కానీ వేడిలో వాళ్ళు ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత, రాత్రి చేపలు పట్టినా ఆ తర్వాత ఒడ్డుకు తీసుకొచ్చినప్పుడు ఆ వేడి వల్ల ఆ చేపలు త్వరగా పాడైపోతాయి. కాబట్టి అక్కడి నుంచి సాధారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే మగ్ధలా అనేటటువంటి ఆ ప్రాంతంలో ఈ చేపలను ఉప్పులో ఊరబెట్టి నిల్వ చేసేటటువంటి గోతులు ఉంటాయి. అక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తున్నారు. ఎప్పుడైతే ఆ చేపలను పట్టారో ఆ చేపలను పట్టిన వెంటనే మగ్ధల అనేటటువంటి ప్రాంతానికి ఆ చేపలను ఇమీడియట్గా షిఫ్ట్ చేసేసేవాళ్ళు. అక్కడ చేపల్ని ఊరబెట్టిన చేపల్ని జాడీలో భద్రపరిచి రోమా సామ్రాజ్యం మొత్తానికి కూడా చేపల్ని ఆ రోజుల్లో చేపల వ్యాపారం చేసేవాళ్ళు, సప్లై చేసేవాళ్ళు. సో దీని వెనక చాలా తతంగం ఉంది. ఇదంతా కూడా పేతురు జీవితంలో, అలాగే పేతురుతో ఉన్న పార్ట్నర్స్ యొక్క వ్యాపార వ్యవస్థలో ఇది సాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ. మొదటిగా పేతురు తను చేసేటటువంటి వ్యాపారము విశ్వాసంతో కూడింది. యేసయ్య సెలవిచ్చాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అని బైబిల్లో ఉంది. నీ జీవితంలో ఏదైనా నీకు అసాధ్యంగా కనిపిస్తున్నట్లయితే అది నీకు సాధ్యం కావాలి అని అంటే నీకేం కావాలి? విశ్వాసం కావాలి. ఆ ప్రాంతంలో వర్షాలు పట్టల్లా. పాస్టర్ గారు అన్నారు, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, ఖచ్చితంగా దేవుడు వర్షాలు ఇస్తాడని చెప్పేసి ఆదివారం ప్రకటన చేశారు. సోమవారం నుంచి ఉపవాస ప్రార్థనలో డిక్లేర్ చేశారు. అప్పుడు ఒక కుటుంబం ఉపవాస ప్రార్థనకి బయలుదేరుతూ రెడీ అయిపోతూ స్కూటర్ దగ్గరికి
తల్లి తండ్రి వెళ్తున్నప్పుడు ఒక చిన్న పాప వాళ్ళతో పాటు రావాల్సిన పాప రావడం లేదు. వాళ్ళ నాన్న కోపం వచ్చి, రావేమిటి, త్వరగా రా, టైం అయిపోతుంది ఉపవాస ప్రార్థనకి అని అంటే, ఆ పాప ఇంట్లో అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుందా. అటు ఇటు తిరుగుతావేమిటే, ఉపవాస ప్రార్థనకి టైం అయిపోతున్నాడు, రమ్మంటే రావేంటి, ఏం వెతుకుతున్నావు, ఉండు డాడీ నాకు కనిపించట్లేదు అని చెప్పంటుంది. ఏం వెతుకుతున్నావే కనిపించకపోవడానికి అని అంటే, గొడుగు వెతుకుతున్నాను డాడీ. ఏం వెతుకుతుందంట, గొడుగు వెతుకుతుందట. వాళ్ళ నాన్న ఏమన్నాడు తెలుసా, నీకేమైనా వేళాకోళంగా ఉందా, పిచ్చిదానా, వర్షాలు లేక మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే నువ్వు గొడుగు వెతుకుతున్నా అని చెప్పి అంటావేమిటి. అవును డాడీ, వర్షాలు లేవు, ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయబోతున్నాం. మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వర్షాలు ఇస్తాడు కదా, మరి వర్షం ఇచ్చినప్పుడు మనం వచ్చేటప్పుడు వర్షాలు తడిచిపోతాం కదా, కాబట్టి గొడుగు కావాలి కదా డాడీ. ఈ పాపకి ఏముందో చెప్పండి, గట్టి చెప్పండి. ఆ తండ్రికి ఆ తల్లికి చేదస్తం అనిపించింది, ఊరుకోవే పిచ్చిదానా అని చెప్పేసి వాళ్ళు మాత్రం గొడుగు లేకుండా వెళ్ళారు. కూతురు మాత్రం గొడుగుతోనే మందిరానికి వచ్చింది. ఎవరి ప్రార్థన విన్నా వినకపోయినా ఆ చిన్నది చేసిన ప్రార్థన దేవుడు విన్నాడండి. ఎందుకో తెలుసా, అది విశ్వసించింది, ఆ విశ్వాసాన్ని క్రియల్లో పెట్టింది, గొడుగు తీసుకొచ్చింది. తిరిగి వెళ్ళేటప్పుడు దానికి తప్ప ఇంకెవ్వరికి గొడుగు లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. సో ఈ ఉపవాస ప్రార్థనలో రాసుకోండి, ఏ విషయంలో దేవుని యొక్క అద్భుతం మీ జీవితంలో జరగాలని ఆశిస్తున్నారో రాసుకోండి. దేవుడు నువ్వు రాసిన ప్రతి ప్రార్థన అవసరతకు టిక్కు పెట్టే రోజు దేవుడు నీ జీవితంలో ఇస్తాడో నమ్మో. సో మొదటిగా పేతురు యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం తెలుసుకున్నాం. పేతురు యొక్క ప్రాంతం ఏమిటో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పేతురు యొక్క పని ఏమిటో మనం తెలుసుకుంటున్నాం. మొదటిగా పేతురు విశ్వాసంతోనే తన వ్యాపారాన్ని చేసేవాడు. 2, రాత్రులంతా కూడా వాళ్ళు కష్టపడి పనిచేయాలి. చేపలు పట్టేవాళ్ళు పడవలు వేసుకుని వెళ్ళి చక్కగా పడవల్లో పడుకుంటే కుదరదు. ఏం చేయాలో చెప్పండి. మీరు చేపలు పట్టే వాళ్ళని చూడండి, ఎంతసేపు వలేస్తాడు లాగుతాడు ఏమీ రాలా, మళ్ళీ వలేస్తాడు లాగుతాడు ఏమీ రాలా, మళ్ళీ వలేస్తాడు లాగుతాడు. విశ్వాసంతోనే ప్రయత్నాలు చేస్తున్నాడు. వేసిన వెంటనే చేపలు వచ్చేస్తాయా? రావండి. అలాగే మీ జీవితంలో మీరు దేవుణ్ణి అడిగిన వెంటనే జవాబు వస్తుందా? రాదండి. కాబట్టి ఏమన్నాడు, విసుగక ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి, ఉపవాసంతో ప్రార్థన చేయండి. అదే చేస్తున్నావు. నువ్వు అడిగిన వెంటనే ఒకవేళ నీకు జవాబు రాకపోతే విసిగిపోమాకు. వాళ్ళు వల వేసిన వెంటనే వల మొత్తం చేపలు పట్టేసినాయి అనుకోండి, చేపలు పడిపోయినాయి అనుకోండి, వెంటనే బ్యాక్ వచ్చేస్తారు. ఖరారే చీకటి పడినప్పుడు వెళ్తారు, పొద్దున్న బ్యాక్ వస్తున్నారు. కారణం ఏమిటి? చీకటిలో ఎన్నోసార్లు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి వేశారు చేపలు, అనుకున్నట్టుగా చేపలు పడలా, మళ్ళా వేస్తున్నారు వలలు, అనుకున్నట్టుగా చేపలు పడలా. ఏం చేస్తున్నారు? రాత్రంతా ఏం చేస్తారు చెప్పండి? వలలు వేస్తూనే విసుగక కష్టపడి పని చేస్తారు. విశ్వాసముతో చెప్పండి, పని చేస్తారు. ఇప్పుడు చేపలు పట్టేవాడు మనం చూసాం, ఒక్క వల ఉంటే ఒక్కడే వెళ్ళి చేపలు పడతారు. అక్కడ చాలా వలలు ఉన్నాయి కాబట్టి చాలామంది కలిసి చేపలు పట్టాలి. మొదటిగా కష్టపడి చేపలు పట్టేవాడు, రెండోదిగా కలిసి చేపలు పట్టేవాడు. ఒకటే వెళ్ళేవాడు కాదు, తనతో పాటు పార్ట్నర్స్ ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు కలిసి వెళ్ళి చేపలు పట్టేవాడు. దేవుడు ఇదంతా గమనిస్తున్నాడు. ఏమిటి? మొదటిగా విశ్వాసం కలిగి ఉన్నాడు, రెండోదిగా కష్టపడి పనిచేసేవాడు, మూడోదిగా కలిసి పని చేసేవాడు, నాలుగోదిగా వాళ్ళు రాత్రులు పనిచేసేవాళ్ళు కష్టపడి పనిచేస్తారు, పగలు ఏం చేస్తారో మీరు చెప్పాలి, గొరకబెట్టి పడుకుంటారు. చేపలు పట్టుకొచ్చేసి గొరకబెట్టి పడుకున్నట్లయితే వ్యాపారం సాగుతుందా అండి? మీరు జాగ్రత్తగా చూసినట్లయితే యేసుక్రీస్తు పగలు సేవ చేశాడు. కాబట్టి బైబిల్ ఏముంది? పగలు ఉన్నంత కాలము నా తండ్రి పని నేను చెయ్యాలి. పగలు 12 గంటలు. యేసుక్రీస్తు రేయింబగళ్ళు సేవ చేశాడు, కానీ పగలు 12 గంటలు సేవ చేస్తున్నప్పుడు వలలు చేపలు పట్టే వీళ్ళను చూసినప్పుడు మీకేం కనిపిస్తుంది? అక్కడ వలలు వారు బాగు చేసుకొనుచు ఉండిరి.
పగలేం చేయాలంటే రాత్రులు వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళిన తర్వాత ఆ వలలు కొన్నిసార్లు పిగిలిపోతాయి. అర్థమవుతుందా? ఆ వలలు పిగిలిపోవచ్చు, వలలు చిరిగిపోవచ్చు. ఎందుకని చేపలు ముళ్ళతో కూడి ఉంటుంది. చేపలు అంత ఈజీగా వలల్లోంచి లాగితే రావు, కొన్నిసార్లు ఇరుక్కుపోతాయి. అటువంటి సమయంలో తెగిపోతాయి. కొన్ని సందర్భాల్లో చేపల కోసం వలలు వేసినప్పుడు ఆ వలలలో చెత్తా చెదారం పెరిగిపోతుంది. సో మొదటిగా వాళ్ళు కష్టపడి పని చేయాలి, కలిసి పని చేయాలి. అంతేకాకుండా వలలను వాళ్ళు శుభ్రం చేసుకోవాలి. వాళ్ళ వ్యాపారం బాగుండాలి, చేపలు చక్కగా పట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు వాళ్ళు వలలను ఏం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి, పరిశుభ్రపరచుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేయాలంటే అర్థం ఏంటి? చెత్త అంతటిని తీసేసేయాలి, చెత్త చెదారాన్ని తీసేసేయాలి. చివరిగా ఆ వలలో ఒకవేళ చిరిగిపోయినట్లయితే ఆ చిరిగిపోయిన వలను ఏం చేయాలి? కుట్టుకోవాలి. అంటే ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇదంతా కూడా ఒక ఆత్మీయుడి జీవితంలో కావలసినటువంటి లక్షణాలు, ఓ సేవ చేసేవాడికి కావలసినటువంటి లక్షణాలు ఏమిటి? మన జీవిత ప్రయాణము విశ్వాసం మీద ఆధారపడి ఉంది. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచడం మన వల్ల కాదు. నువ్వు నేను రక్షించబడ్డాము అని అంటే యేసుక్రీస్తు శిలువలో నా కోసం మరణించాడో విశ్వసించావు, నమ్మావు. నేను చేసిన పాపాల నిమిత్తం ఆయన శిక్ష భరించాడు, నమ్మావు. నాకు రావాల్సిన శిక్ష అంతా తన మీదే వేసుకున్నాడు, నమ్మావు. నా స్థానంలో యేసుక్రీస్తు నా కోసం మరణించాడు, నమ్మావు. నా కోసం ఆయన మరణించాడు కాబట్టి నాకు రావాల్సిన శిక్ష కొట్టివేయబడింది, నమ్మావు. ఆ నమ్మకం ఏం చేసిందయ్యా అంటే నిన్ను దేవుని బిడ్డగా మార్చేసింది. సో నీ జీవితం, నా జీవితం కేవలం విశ్వాసం మీద ఆధారపడి ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ప్రియులుగా జీవించడం సాధ్యం కాదు. పేతురులో దేవుడు విశ్వాసాన్ని చూశాడు. 2, వాళ్ళు రాత్రంతా కష్టపడేవాళ్ళు, మళ్ళీ పగలేం చేసేవాళ్ళు? వలలను మొదటిగా శుభ్రం చేసుకునేవాళ్ళు, రెండోదిగా బాగు చేసుకునేవాళ్ళు. విశ్వాసంతో పనిచేశారు, కష్టపడి పనిచేసేవాడు, కలిసి పనిచేసేవాడు. సేవకుడు సేవను అభివృద్ధి పరచుకోవాలంటే కలిసి పనిచేసే మనసు కావాలి. తన చుట్టూ ఉన్న వాళ్ళతో మనస్సు కలవాలి, మాట కలవాలి. మనస్సు కలిస్తేనే మాట కలుస్తుంది. కొన్నిసార్లు నేను సేవకుల్లో వాళ్ళని గమనిస్తూ ఉంటా. ఈయన చెప్పే మాటకి ఆయన చెప్పే మాటకి అస్సలు పొంతన ఉండదు. మనుషులు కలుస్తున్నారు కానీ మనసులు కలవట్లా, మాటలు కలవటల్లా. సేవ వర్ధిల్లాలి అని అంటే కలిసి పనిచేయాలి, ఐక్యత కలిగి పనిచేయాలి. వాళ్ళు కలిసి పనిచేసేవాళ్ళు. పేతురులో కలిసి పనిచేసేటటువంటి తత్వాన్ని దేవుడు చూశాడు. కలిసి పనిచేయటం. ఒక అతను పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకుంటూ ఇలా చూస్తూ ఉంటే రోడ్డు అవతల ఒకడు పలుగు పట్టుకొని గొయ్యి తవ్వుతున్నాడు, ఒకడు మట్టి తీస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు గొయ్యి తవ్వేశారు. మళ్ళీ పక్కకి వెళ్ళి ఒక 10 అడుగులు దూరం వెళ్ళి మళ్ళీ వాళ్ళిద్దరూ, వాడేమో పలుగుతో తవ్వుతున్నాడు, రెండోవాడేమో మట్టి బయట తీస్తున్నాడు. మూడోవాడు వచ్చాడు. ఆ మూడోవాడు వచ్చి ఏం చేస్తున్నాడంటే వీళ్ళు కష్టపడి తవ్విన ఆ గోతిని మళ్ళీ పూర్తి చేస్తున్నాడు. వాళ్ళిద్దరేమో తవ్వడం, వీడి వెనకాల ఉండి పూర్తి చేయడం. వాళ్ళిద్దరేమో తవ్వడం, వీళ్ళు వెనకాల వెళ్ళి పూర్తి చేయడం. వీడికేం అర్థం కాల. వాళ్ళు కష్టపడి తవ్వుతున్నారు, వీడి మూడోవాడు వెళ్ళి పూర్తి చేస్తున్నాడు ఏంటి అని చెప్పి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నాడు. కాస్త కారులో పెట్రోల్ కొట్టించి పక్కకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏమైనా నువ్వు తవ్వుతున్నావు, వాడేమో మట్టి తీస్తున్నాడు, నువ్వేమో వెళ్ళి మొత్తం మట్టి పోసేస్తున్నావు ఏమిటయ్యా, అసలు మీరు చేస్తుంది ఏమిటి అని అంటే మొక్కలు నాడుతున్నామండి అని చెప్పన్నారు. మరి మొక్కలు నాడుతున్నట్లయితే తవ్వేవాడు తవ్వుతున్నాడు, ఆ మట్టి తీసేవాడు తీస్తున్నాడు, నువ్వేమో మొత్తం మట్టి అంతా పూర్తి చేస్తున్నావు. మరి మొక్క నాటేది ఎవరయ్యా? వాడు ఇవాళ రాలేదండి. ఎవరు రాలేదట? మొక్క నాటేవాడు రాలేదట. ఆ మొక్క నాటేవాడు రాకపోతే నన్నేం చెప్పమంటారు? వాడి పని మొక్క పెట్టడం, మొక్క పెట్టేవాడు రాలేదు అని చెప్పేసి నా పని ఆపేయమంటారు ఏమిటి? కాబట్టి తవ్వేవాళ్ళు తవ్వుతున్నారు, నా పని పూర్తి చేస్తున్నాను. వీడు కలిసి పని చేస్తున్నాడు అంటారా? కలిసి పని చేస్తున్నాడు కానీ మనస్సు పెట్టి మాత్రం పనిచేయటల్లా, బుద్ధి పెట్టి మాత్రం పనిచేయటల్లా. నీ చేతికి ఇవ్వబడిన పని శక్తి వంచన లేకుండా చెయ్యి.
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఒక విలువైన విషయాన్ని మీతో పంచుకుంటాను. 3వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 23వ వచనం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము గాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ఏది చేసినా సరే మనస్ఫూర్తిగా చేయండి. రేపు వీలైతే పేతురు యొక్క పద్ధతి, ఇవాళ ఏంటి పేతురు యొక్క పని, రేపు పేతురు యొక్క పద్ధతి, పేతురు యొక్క పేరు. పేతురు అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు దాని వెనకాల పెద్ద స్టోరీ ఉంది. అది విషయాలు రేపు పంచుకుంటా. కానీ ఈరోజు ఏముందో చూడండి. మీరు ఏది చేసినా ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారో. కాబట్టి మీరు ఏది చేసినా, ఉద్యోగం చేస్తున్నారా మనస్ఫూర్తిగా చేయండి. అమ్మ సిస్టర్స్ వంట చేస్తున్నారా మనస్ఫూర్తిగా చేయండి. సహోదరి సహోదరులు కుటుంబాన్ని కట్టుకుంటున్నారా మనస్ఫూర్తిగా చేయండి. చదువుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు మనస్ఫూర్తిగా చదవండి. సేవ చేసేవాళ్ళు మనస్ఫూర్తిగా సేవ చేయండి. చాలామంది పని చేస్తారు కానీ మనసు పెట్టరు, మనపూర్వకంగా చేయరు, మనస్సు పెట్టి పని చేయరు. ఇప్పుడు దాకా నువ్వు నీ పని ఎలా చేస్తావో నాకు తెలియదు, కానీ ఇక నుంచి నువ్వు మనస్సు పెట్టి పని చేయి, అది చాలా అద్భుతంగా ఉంటుంది. మనస్సు పెట్టి మనస్ఫూర్తిగా సేవ చేయి, అద్భుతంగా ఉంటుంది. బైబిల్ సెలవిస్తుంది ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయండి. పేతురు విశ్వాసంతోనే తను వ్యాపారం చేశాడు, కష్టపడి వ్యాపారం చేశాడు, కలిసి వ్యాపారం చేశాడు. ఇప్పుడు 4వది ఏమిటంటే వాళ్ళు ఏం చేయాలి, వలలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో మనుషులను పట్టే జాలరులమైన మనము ఈ ప్రాణాత్మ శరీరాలను ఏం చేయాలి, ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. చెత్తంతటిని ఏం చేయాలి, ఏరిపడేయాలి. మనకు తెలియకుండానే లోకమాలిన్యం మనకు అంటుకుంటూ ఉంటుంది. ఏం చేయాలి, ఆ లోకమాలిన్యాన్ని ఎప్పటికప్పుడు వాక్యంతోనూ ప్రార్థనతోనూ క్రీస్తు రక్తముతోనూ కడిగేసుకోవాలి. ప్రతిరోజు స్నానం చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు, మురికిలేవా దొరిలేవా నువ్వు, వెళ్ళి ఒకవేళ ట్యాంక్ బండ్లో దిగావా, లేదు కదా. మరి ఎందుకని నువ్వు స్నానం చేస్తున్నావు, నీకు తెలియకుండానే లోకంలో ఉన్నటువంటి డస్ట్ అంటుకుంటుంది కాబట్టి స్నానం చేస్తున్నావు. అలాగే నీకు తెలియకుండానే నీ మాటల్లో కావచ్చు, నీ తలంపుల్లో కావచ్చు, నీ చూపుల్లో కావచ్చు, ఏదో ఒక మాలిన్యము అంటుకుంటుంది. కాబట్టి సాయంత్రం వచ్చేసరికి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, నిన్ను నీవు ప్రతిదినము, వాళ్ళు ప్రతిరోజు వలలు శుభ్రం చేసుకుంటారు. వారానికి ఒకసారి కాదు. ఆ వలలు మళ్ళా వాడాలి అని అంటే ఆ వలల్లో ఉన్న చెత్తనంతటిని తీసేసేయాలి. అలాగే నీ జీవితం మరొక రోజు నెక్స్ట్ డే వాడబడాలంటే, దేవుడు ఉపయోగించుకోవాలంటే ఆ రాత్రి నువ్వు నీ జీవితాన్ని, నీ హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే పరిశుభ్రపరచబడినటువంటి హృదయంతో, జీవితంతో నీ పనిని ప్రారంభించాలి. 5, వాళ్ళు ఆ వలలను బాగు చేసుకునేవాళ్ళు. అంటే అర్థం ఏమిటి, ఎక్కడైతే ఆ వలలు చిరిగిపోయినాయో, ఎక్కడైతే రంధ్రాలు పడినాయో, ఇప్పుడు ఊహించుకోండి, ఆ వలలకు రంధ్రాలు ఉన్నాయి అనుకోండి, చేపలు పట్టగలరా, వాళ్ళ పడిన కష్టానికి ప్రతిఫలం చూడగలరా, చూడలేరు. కాబట్టి ఏం చేయాలి, ఆ రంధ్రాలు లేకుండా చూసుకోవాలి. సహోదరి సహోదరులు, పాపము ఏం చేస్తుందో తెలుసా, మన జీవితం అనే సంచికి రంధ్రాలు వేస్తుంది. నువ్వు పాపంలో జీవించినా, పాపం చేసినా, నువ్వు పడిన కష్టం ఆ పాపం అనే రంధ్రం నుంచి బయటికి పోతుంది. నువ్వు ఎంత కష్టపడి సేవ చేస్తున్నా నీలో పాపము జొరబడినట్లయితే ఆ సేవకు తగిన ప్రతిఫలం నువ్వు చూడకుండా ఆ ప్రతిఫలం ఆ రంధ్రం నుంచి వెళ్ళిపోతుంది. చిల్లుబడిన జేబులో మీరు కాయిన్స్ వేయండి, డబ్బులు వేయండి, పర్సు పెట్టుకోండి, ఏమవుతుంది చెప్పండి. కష్టపడి 30 రోజులు పనిచేసావు, నీకు జీతం ఇచ్చారు, ఒక బ్యాగ్లో పెట్టుకున్నావు, ఆ బ్యాగ్ కింద రంధ్రం ఉంది, నువ్వు సంపాదన తెచ్చిన జీతం అంతా ఇంటికి వెళ్ళేసరికి కనిపించట్లా. ఏమైందండి జీతం అంటే, ఏమైందో కనిపించట్లేదని చెప్పి మీరు తెలివైన వాళ్ళు కాబట్టి ఆ సంచి మొత్తం పరిశీలిస్తే అక్కడ మొత్తం చిరిగిపోయి ఉంది. మీకేం బుద్ధి ఉందా, 30 రోజులు కష్టపడి ఈ చిరిగిపోయిన సంచిలో జీతం పట్టుకొచ్చారు ఏంటండి. 30 రోజుల కష్టం ఏమేదో చెప్పండి, ఒక క్షణంలో జారిపోయింది. వాళ్ళు తెలివైన వాళ్ళు.
కాబట్టి ఏం చేస్తారు? వాళ్ళు రాత్రంతా ప్రయాసపడిన తర్వాత పగలు ఖాళీగా ఉండరు, వలలను బాగు చేసుకుంటారు. పడినటువంటి రంధ్రాలను, చిరుగుళ్లను కుట్టుకుంటారు. సహోదరి సహోదరులు, నువ్వు నేను పడుతున్న ప్రయాస ప్రతిఫలం చూడాలి అని అంటే ఎప్పటికప్పుడు మన జీవితంలో సైతాను చేస్తున్న గాయాలను, సైతాను తీసుకొస్తున్న రంధ్రాలను ఎక్కడెక్కడ నిన్ను పాడు చేసే ప్రయత్నం చేస్తున్నాడో దాన్ని నువ్వేం చేసుకోవాలి? బాగు చేసుకోవాలి. నీ కళ్ళు పాడవుతున్నాయా? క్రీస్తు రక్తములో నీ కళ్ళను బాగు చేసుకోవాలి. నీ మనస్సు పాడవుతుందా? నీ శరీరం పాడవుతుందా? నీ మాట తీరు పాడవుతుందా? నీ క్యారెక్టర్ పాడవుతుందా? నువ్వు సంపాదించే విధానం పాడుగా ఉందా? ఎక్కడెక్కడైతే సైతాన్ని నిన్ను పాడు చేస్తున్నాడో నువ్వేం చేయాలి? ఏ రోజుకి ఆ రోజు బాగు చేసుకోవాలి. ఎలా బాగు చేసుకోవాలి? కుదురుగా కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలో కుదురుగా కూర్చొని నీ జీవితాన్ని పరిశీలించుకోవాలి. భక్తుడైనటువంటి దావీదు ఏమన్నాడు? 139వ కీర్తన చివరి వచనాలు, యెహోవా నా హృదయమును పరిశీలించుము, పరిశోధించుము, నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉన్నదేమో నన్ను పరీక్షించుమో. ఎంత మంచి మాట అండి. దావీదు ఏ రీతిగా దేవుని దగ్గరకు వచ్చి, నీకు ఆయాసకరమైనది ఏదైనా, నా జీవితాన్ని పాడు చేసేది, నా మనస్సును పాడు చేసేది, నా తలంపులను పాడు చేసేది, నాతో పాటు ఉన్న వారితో నా సత్సంబంధాన్ని పాడు చేసేది, సమాధానాన్ని పాడు చేసేది, సేవను పాడు చేసేది, కుటుంబాన్ని పాడు చేసేది, మనసాక్షిని పాడు చేసేది, కళ్ళను పాడు చేసేది ఏదైనా నా జీవితంలో ఉందేమో ప్రభువా దాన్ని బాగు చేయయ్యా. వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు, విశ్వాసంతో పనిచేసేవాళ్ళు, కలిసి పనిచేసేవాళ్ళు, వలలు కడుక్కునేవాళ్ళు, వలలను బాగు చేసుకునేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, పార్ట్నర్స్ని కలిగి ఉన్నవాళ్ళు. అటువంటి వాడిని దేవుడు ఏం చేశాడు? చూశాడు. ఇంత వ్యాపార వ్యవస్థ ఉన్న వ్యాపార సామ్రాజ్యంలో లాభసాటి వ్యాపారం చేస్తున్నటువంటి పేతురుని యేసు చూసి ఏమన్నాడో తెలుసా? నన్ను వెంబడించు, నేను మనుషులను బట్టి జాలర్లను చేస్తాను అన్నప్పుడు పేతురు ఏం చేశాడో, పేతురు పిలుపు రేపు సాయంత్రం మీతో పంచుకుంటాను. రండి కలిసి ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులు, ఎన్నో విలువైన విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. ప్రత్యేకంగా జీవించాయా? ఎంతకాలం నలుగురితో కలిసి ఏం జీవిస్తాం? ఎంతకాలం నలుగురిలో ఒక్కడిగా ఏం జీవిస్తాం? నలుగురిలో ఒక్కడిగా ఉద్యోగం చేస్తున్నావు, నలుగురిలో ఒక్కడిగా పనిచేస్తున్నావు, ఒకదానిగా పనిచేస్తున్నావు. అమ్మా అయ్యా, ప్రత్యేకంగా జీవించు, ప్రాధాన్యత సంపాదించు, ప్రముఖమైన వ్యక్తిగా జీవించు. పేతురు అలాంటి ప్రాముఖ్యతను సంపాదించాడు. ఈరోజు ప్రభువుని అడుగుతావా? ప్రభువా, అట్టడుగు స్థాయిలో ఉండిపోవడానికి వీల్లేదయ్యా, అడుగంటిపోయిన జీవితం జీవించడానికి వీల్లేదయ్యా, అన్నగారిపోయిన జీవితం జీవించడానికి వీల్లేదయ్యా, అడుగు బడుగు జీవితం జీవించడానికి వీల్లేదయ్యా. యూదా ఇస్కరియోతో ఎక్కడ చూసినా సరే కడపడివాడిగానే ఉన్నాడు. ఎంతకాలం కడపడివాడిగా ఉంటావు? చదువులో ఎంతకాలం లాస్ట్ పర్సన్గా ఉంటావు? లాస్ట్ ర్యాంక్ సంపాదిస్తావు. ఉద్యోగం చేసే చోట ఎంతకాలం అందరికంటే తక్కువ వాడిగా ఉంటావు? కష్టపడో, ప్రయాసపడో, కలిసి పనిచేయి, విశ్వాసంతో పనిచేయి, ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకో, ఎప్పటికప్పుడు ఎక్కడ పాడవుతున్నావో గ్రహించి దాన్ని బాగు చేసుకో. ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రముఖమైన వ్యక్తిగా చేస్తాడు, ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా చేస్తాడు, ప్రత్యేకమైన వ్యక్తిగా చేస్తాడు. మనలో చాలామంది విశ్వాసంలో వెనకబడిపోయారో కాబట్టి ముందుకు సాగలేకపోతున్నారు. మనలో చాలామంది ఒంటరిగానే జీవిస్తారు, ఎవరిని కలవరు, ఎవరితోనూ సమాధానం ఉండదు, ఎవరితో కలిసి పనిచేయరు. సహోదరి సహోదరులు, అది మంచి పద్ధతి కాదు. కలిసి పనిచేసేవాడు, కష్టపడి పనిచేసేవాడు, రాత్రంతా కష్టపడేవాడు,
మరి పగలేం చేసేవాడు? వలలు కడుక్కునేవాడు, వలలు బాగు చేసుకునేవాడు. సహోదరి సహోదరుల్లో ఈ 5 విషయాలు దేవుడు నీతో మాట్లాడాడు కదా. ప్రతిరోజు మన హృదయాన్ని కడుక్కోవాలి. ప్రతిరోజు మనం ఎక్కడ పాడవుతున్నామో గ్రహించాలి, బాగు చేసుకోవాలి. ఎక్కడ ఉద్యోగం చేసినా అందరితో గొడవ పడకండి, కలహాలు రేపకండి, గిల్లి కజ్జాలకు దిక్కండి. కలిసి పనిచేస్తేనే ఆ పని ప్రతిఫలం చూస్తుంది. సేవలో కలిసి పనిచేయండి. కేవలం మాటలు కలవడం కాదు, మనస్సులు కలవాలి, మనస్ఫూర్తిగా పనిచేయాలి. కష్టానికి తగిన ప్రతిఫలం నువ్వు చూడాలి. ఉట్టినే ప్రార్థన చేయి, మాకు విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు, నమ్మో. దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు, నమ్మో. నీ కన్నీళ్లు తుడుస్తాడు అని నమ్మో. నీ కష్టాలు తీరుస్తాడు అని నమ్మో. ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితికి దేవుడు తీసుకెళ్తాడని నమ్మో. నమ్ముట నీ వల్ల అయితే నా దేవుడికి సమస్తమో సాధ్యమో. నమ్మో. 2 చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. యేసయ్యా, యేసయ్యా, మాతోనే మాట్లాడావు ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి. అయ్యా నీకు వందనాలయ్యా. నాయనా, నలుగురిలో ఒకరిగా మిగిలిపోవడానికి వీలేదయ్యా. మా మాటలో, మా ప్రవర్తనలో, మా పవిత్రతలో, మా ప్రేమలో, మా పద్ధతులలో, మా పరిచర్యలలో, మా పనులలో, 10 మందిలో ప్రత్యేకంగా మేము జీవించాలి నాయన. మా చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా, మాదిరిగా మేము జీవించాలయ్యా. అయ్యా నన్ను 10 మందికి మాదిరిగా చేయయ్యా, మార్గదర్శిగా చేయయ్యా, ఆదర్శంగా చేయయ్యా, ఆశీర్వాదంగా చేయయ్యా. అయ్యా గుంపుతో కొట్టుకుపోయేవాడిగా, నలుగురితో నడిచేవాడిగా వద్దు నాయనా. ప్రత్యేకంగా ప్రాముఖ్యత కలిగి జీవించులాగున సహాయం చేయయ్యా. పేతురు ఎక్కడున్నా మొదటివాడిగా ఉన్నాడు నాయనా. నాయనా, పేతురుకున్న విశ్వాసము, పేతురులో ఉన్న కష్టపడే తత్వము, పేతురులో ఉన్న కలిసి పని చేసే వ్యక్తిత్వము, పేతురు ఏ విధంగా కడిగేవాడో, వలలు కడుక్కునేవాడో, వలలను కట్టుకునేవాడో, అలాగే నాయనా ఎప్పటికప్పుడు పరిశుద్ధతను ప్రేమించే మనస్సు దయచేయ్యా. నీతి కొరకు ఆకలి దప్పిక దయచేయ్యా. మరింత నీతిగా, మరింత పరిశుద్ధంగా, మరింత ప్రేమగా, మరింత పవిత్రంగా, మరింత ప్రత్యేకంగా జీవించగలిగిన జీవితం అయ్యా అయ్యా మాకు దయచేయి నాయన. ఎక్కడ మేము తప్పిపోతున్నామో, ఎక్కడ మేము పడిపోతున్నామో, ఎక్కడ మేము పాడైపోతున్నామో గ్రహించగలిగిన మనసి అయ్యా. కుదురుగా కూర్చొని నీ సన్నిధిలో మోకరించి నాయన మమ్మల్ని మేము నీ వాక్యము ద్వారా బాగు చేసుకొనులాగున సహాయం చేయ్యా. పేతురును చూశావు, అతని పనితనాన్ని చూశావు, అతని ప్రత్యేకతను చూశావు. కాబట్టే కదా నాయన అద్భుతమైన సేవ చేయడానికి పిలిచావు. అయ్యా అయ్యా, పేతురులో ఉన్న ఈ లక్షణాలు మాకు కూడా దయచేయ్యా, నాకు దయచేయ్యా. ఈ రాత్రి నాయనా మా ప్రార్థన ఆలకించి మేము విన్న వాక్యాన్ని బట్టి రాత్రంతా వలలు ఖాళీగా ఉన్నా, పడవలు ఖాళీగా ఉన్నా, వారి కడుపులు ఖాళీగా ఉన్నా ఒక మాట సెలవిచ్చావు. ఆ మాట విన్నటువంటి పేతురు
అద్భుతాన్ని చూశాడు. అయ్యా అయ్యా అయ్యా, మా జీవితాల్లో చాలా ఖాళీలు ఉన్నాయి నాయన, అనేక విషయాల్లో ఖాళీ అయిపోయావు నాయన. చూసుకుంటే ఏమీ లేదయ్యా, 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నా, ఈరోజు వెనక్కి చూసుకుంటే ఏమీ కనిపించట్లేదయ్యా, అంతా ఖాళీ అయిపోయిందయ్యా. అయ్యా అయ్యా, ఖాళీ అయిపోయిన మా జీవితాలను, మా హృదయాలను, మా చేతులను మీ ఆశీర్వాదాలతో, మీ కృపతో, మీ అద్భుతాలతో